ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగిందో చెప్పిన ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ప్రధానమంత్రి గారిని కాలు పట్టుకుంటాను, మీ కాలుకు మొక్కుతాను అని ఎప్పుడు చెప్పలా. నిలదీస్తున్నాము, మాకు ఏదైతే హామీ ఇచ్చారో నిలబెట్టుకోలేదు. 4 సంవత్సరాల సమయం ఇచ్చాం, ఆయన నిలబెట్టుకోలేదు కనుకనే ఈరోజు నిలదీసే పరిస్థితికి వచ్చాము అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ప్రతిపక్ష పార్టీలు నేను ఏం చెప్పినండి, సార్ మేము మీ కాలు మీద పడతాం, మొక్కుతాం, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. మన ప్రతిపక్ష నాయకుడు ట్వీట్లో ఏం చెప్పాడు, ప్లీజ్ అడుగు తినేవాళ్ళమ్మా మనం తెలుగు జాతి 4 సంవత్సరాలు అన్యాయం చేసినప్పుడు మన పౌరుషం ఏంటో చెప్పే సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీతోనే చెప్తాం. సార్ ఎర్రచందనంలో 11 కేసులు ఎక్యూజ్డ్ నా గురించి మాట్లాడతాడు. ఆధారాలు అంటే నిరూపించండి. మీరు అందరికి లోకల్గానే ఉంటారు కదా, అందరు లోకలే కదా. ఏ రోజైనా నాకు సంబంధం ఉందా ఎర్రచందనం? మీకు ఎక్కడైనా వాసన వచ్చిందా? నేను ఏ రోజైనా వచ్చానా, చూశాను? ఎర్రచందనం ఎక్కడుంటుందో కూడా తెలియదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలాంటిది ఇంకా నేను కూడా ఎర్రచందనం తినవాలేనంటే అందరూ వాళ్ళ నాయకుడిలాగా ఉండరు, అది తెలుసుకోవాలి. వాళ్ళకేంటంటే ముఖ్యమంత్రి తనయుడులు అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఉంటారు అనుకుంటున్నారు. అది కాదు, ఇక్కడ అదే తెలుసుకోవాలి. అదే చెప్పా, ఎవరెవరో చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆధారాలుంటే నిరూపించండి, ధర్నా చేయాలి, మన నిరసన తెలపాలి. మనకు ఏదైతే ఆనాడు హామీ ఇచ్చారో మన హక్కు ఉందో తప్పనిసరిగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన. బికాజ్ ఒక్కసారి మీరు చూస్తే ప్రతిపక్ష పార్టీలు నో కాన్ఫిడెన్స్ మోషన్లు అనేక దశల్లో పెడతానని ప్రయత్నించారు, కానీ చిత్తశుద్ధి లేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మేము చెప్పామో భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు పలుకుతాం జరిగినాయి. అందరూ కూడా సంతకాలు పెట్టారు. వేరే ఏ పార్టీ చేసినా జరగలేదు. అది అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమైన ఉన్న విశ్వసనీయత అది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏంటంటే మాట తప్పడు, నిలబడితే గట్టిగా నిలబడతారు అనేది ఢిల్లీలో కూడా పెద్దలు తెలుసు. అందుకే మనకి అండగా నిలబడారు. మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళింది ఒకటే, అన్ని పార్టీలని కలిసి, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్టీని కలిసి ఒకటే చెప్పారు. ఆనాడు 2014 రాష్ట్ర విభజనలో మీరు సహకరించారు. మీ సహకారంతోనే రాష్ట్ర విభజన జరిగింది. మీరు సహకరించిన తర్వాత ఈసారి మీరు మాకు రావాల్సిన ప్రత్యేక హోదా, అదేవిధంగా ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలి, దానికి మీరు కూడా సహకరించాలంటే వాళ్ళందరూ కూడా సహకారం ఇస్తామని చెప్తాం జరిగింది. అంతేకాకుండా దేశంలో ఉన్న నేషనల్ మీడియా ఛానల్స్ అందరినీ ఒక తెరపైకి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగిందో చెప్పిన ఏకైక వ్యక్తి మన చంద్రబాబు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.